నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. 2026లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? స్కాట్లాండ్లో 2026 కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. 10 ఏళ్ల క్రితం ఆతిథ్యం ఇచ్చిన గ్లాస్గో నగరంలోనే మరోసారి ఈ పోటీలు నిర్వహించనున్నారు. నిజానికి ఈ గేమ్స్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ దేశం పలు కారణాలతో తప్పుకోవడంతో స్కాట్లాండ్కు ఆ అవకాశం దక్కింది. ఇక మొదటిది, స్టార్టప్స్ కోసం భాస్కర్ పోర్టల్ ప్రారంభం. భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ పేరుతో కేంద్రం ఇటీవల ఓ స్టార్టప్ ను లాంచ్ చేసింది. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు కేంద్రం దీనిని డిజైన్ చేసింది. నెట్వర్కింగ్, ఇన్నోవేషన్, కొలాబరేషన్, ఇన్వెస్టర్స్ వంటి అంశాలలో స్టార్టప్స్ కు ఈ సైట్ ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్, మెంటర్స్ సైతం ఇందులో రిజిస్టర్ అవ్వచ్చు. ఇక రెండవది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డీజీగా అనురాగ్ గార్గ్ నియామకం. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అనురాగ్ గార్గ్ నియమితులయ్యారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడిషనల్ డీజీగా పనిచేసిన అనురాగ్ గార్గ్ 2026 మే 23 వరకు ఎన్సీబీ డీజీగా సేవలను అందించనున్నారు. ఇక మూడవది, లెప్రసీని అరికట్టిన తొలి దేశంగా జార్డన్కు WHO గుర్తింపు. లెప్రసీ వ్యాధిని పూర్తిగా అరికట్టిన తొలి దేశంగా జార్డన్ నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. గత 20 ఏళ్లలో లెప్రసీకి సంబంధించి ఆ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మైకోబాక్టీరియం లాప్రీ లేదా మైక్రోబాక్టీరియం లాప్రోమెటోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధే లెప్రసీ. దీనివల్ల చర్మం, కంటిచూపు, నరాలు, ముక్కు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. ఇక నాలుగవది, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్గా మను బాకర్. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ బ్రాండ్ అంబాసిడర్గా ఒలింపిక్ మెడల్ విన్నర్ మను బాకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్రం ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. మను బాకర్ తండ్రి మెరైన్ ఇంజనీర్గా గతంలో సేవలను అందించారు. ఇక ఐదవది, జార్డన్ కొత్త ప్రధానిగా జాఫర్ హసన్. జార్డన్ కొత్త ప్రధానమంత్రిగా జాఫర్ హసన్ నియమితులయ్యారు. జార్డన్ రాజు అబ్దుల్లా ఆయనకు ప్రధాని బాధ్యతలు అప్పగించారు. పీఎంగా ఎన్నికైన జాఫర్కు గతంలో ప్లానింగ్ మినిస్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, వరల్డ్ క్లీనప్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.